ములుగు జిల్లా ఏటూరు నాగరంలో పర్యటించారు మంత్రి సీతక్క. చిన్నబోయినపల్లిలో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. మంగపేటలోని నరసింహసాగర్ గ్రామానికి ఆర్టీసీ బస్ సేవలను ప్రారంభించారు. ఆ తర్వాత ఐటీడీఏ అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి. విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే సస్పెన్షన్ వేటు తప్పదన్నారు. అంకిత భావంతో పనిచేసే వారే ఏజెన్సీ ఏరియాలో ఉండాలని ఆదేశించారు. ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకపోతే ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్లిపోవాలన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఐటీడీ పాలక మండలి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి సీతక్క. లేదా అయితే స్పాట్లో చేసి పంపించారు. మరి ఆయా శాఖల డిఈలు ఈలు అంటే ఒక డిస్ట్రిక్ట్ జిల్లా స్థాయి అధికారులు కూర్చోవడం జరిగింది. మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఐటీడీ అంటే ఒక నిర్లక్ష్యం అనేటువంటి భావన నుంచి మరి నూతనంగా కూడా పిఓ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. మీరందరూ కొంతమంది పాత వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు. కానీ పనితనంలో యాక్టివ్నెస్ లేకుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి చేసేటువంటి అధికారం సంపూర్ణంగా మన పిఓ గారికి ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. పని విషయంలో నిర్లక్ష్యము నిర్లప్తత ఉంటే మాత్రం సహించేది లేదు. మనం అందరం కూడా దయచేసి ఇది ఒక బ్యాక్వర్డ్ ఏరియా, ట్రైబల్ ఏరియా. మన ఈ ఐటీడీ అంటేనే మరి ట్రైబల్ పీపుల్ సేవ చేయడము, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడము, వాళ్ళు మిగతా సొసైటీతో సమానంగా మరి ఆర్థిక రంగంలో కానీ, విద్యాపరంగా కానీ, సామాజికంగా కానీ, హెల్త్ పరంగా కానీ ఆల్వేస్ లో కూడా అన్ని రూట్ల నుంచి మిగతా సొసైటీకి దగ్గరగా మరి జీవించాల్సినటువంటి ప్రమాణాలు పెంచాలంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో కూడా అధికారులందరూ అలా నెగ్లెక్ట్ చేయకూడదు. వాటన్ని గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ అలర్ట్ గా పనిచేయండి. మీరు పని చేయకుంటే మాకొద్దు ఈ డ్యూటీ అని డైరెక్ట్ గా మరి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. సస్పెండ్ అయ్యే పని తెచ్చుకోకండి, ట్రాన్స్ఫర్ చేయించుకోండి. లేదా మీకు ఇచ్చిన రోజు ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఆ రోజు మీ ఫ్యామిలీస్ కోసం మీకోసం మీరు కేటాయించుకోండి హాలిడే రోజు. కానీ మేము లీవ్ పెట్టాము, మేము డ్యూటీలో ఉన్నట్టు ఉంటాం, కానీ మేము డ్యూటీలలో పనిచేయం. మేము డ్యూటీలో ఉన్నట్టు రాస్తాం, మాకు నచ్చిన కాడిపోయి పని చేస్తాం, నచ్చిన కాడిపోయి ఉంటాం, టైం గడుపుతాం, కానీ పబ్లిక్ అందుబాటులో ఉండం. ఇది ఖచ్చితంగా దీన్ని మేము మరి అట్లాంటి విధానాన్ని ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేసేది లేదు. అలర్ట్ గా ఉండాలి. 24 hours ఐటీడీఏలు ట్రైబల్ వెల్ఫేర్ అంటేనే ఎక్కువ బర్డన్ ఉంటుంది, ఎక్కువ పని ఉంటుంది. అవసరమైతే నడవాల్సి ఉంటుంది, పరిగెత్తాల్సి ఉంటుంది, వాగులు దాటాల్సి ఉంటుంది, గుట్టలు ఎక్కాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నింటికి లోబడే ఇక్కడ డ్యూటీ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. లేదు మాకొద్దు అనుకుంటే కూడా మనస్ఫూర్తిగా మేము పంపిస్తాం. ఇక్కడ మానవత్వంతో, మంచితనంతో మరి పని చేసేటువంటి గొప్ప స్వభావం ఉండాలి. ఒక సానుభూతి అంటే ఒక వాళ్ళ మీద ప్రేమ కూడా ఉండాలి. అప్పుడే మనం మన వర్క్ ని ఎంజాయ్ చేయగలుగుతాం. వర్క్ లో కూడా సంతోషాన్ని వెతుక్కోవాలి, పనిలో కూడా సంతోషం. ఈ రోజు నేను ఈ పబ్లిక్ దగ్గరికి వెళ్ళినా, ఈ వెనుకబడ్డ ఊరికి వెళ్ళినా, ఇక్కడ వెళ్తే వాళ్ళ బాధ నేను తెలుసుకున్నా, నేను నాకు తోచిన పద్ధతిలో లేదా నాకున్న లిమిటేషన్ లో నేను వాళ్ళకి ఇది హెల్ప్ చేయగలిగిన అనేటువంటి సంతృప్తి కనీసం ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీ చరిత్ర చూసుకుంటే మీ వర్కింగ్ ప్లేస్లలో అవన్నీ ఇది నా మూలంగా వచ్చింది.